జై శ్రీరామ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. సో నాకు సెల్ఫీ స్టిక్ ఒకటి లేదు, చాలా ఇబ్బంది అయిపోతుంది యాక్చువల్గా. సో లెట్స్ టాక్. ఓకే, ఐ గెస్ దిస్ ఈజ్ గుడ్. ఎస్. సో ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్లో కానీ ఏదైనా యూట్యూబ్లో కానీ అంతటా ఇదే ఫ్లికా సిల్క్ టచ్, దీని గురించి మాయిశ్చరైజర్ గురించే టాక్స్. ఇది ఫ్రీ అంట, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, ఏదేదో వస్తున్నాయి యాడ్స్. బట్ నేనైతే ఇది ఒక 5 months బిఫోర్ పర్చేస్ చేశాను అనమాట. ఇది మిల్క్ క్రీమ్ బేస్డ్ ఉంటుంది. కాన్సన్ట్రేటెడ్గా మాయిశ్చరైజర్ అండ్ ప్రైమర్ యూజ్ లాగా మనకి ప్రైమర్ అండ్ మాయిశ్చరైజర్ లాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఒక బేస్ లాగా మేకప్ వేసుకునే ముందు ఒక బేస్ లాగా కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయి వస్తుంది. నేను ఇంకొకటి తీసుకోవాలి, బట్ ఇంకా ఉంది దీంట్లో. లాస్ట్లో కొంచెం థిక్గా వస్తుందన్నమాట యాక్చువల్గా. సో ఐ థింక్ ప్రెస్ చేసి కొంచెం ఫస్ట్లో బాగా మిక్స్ లాగా చేసి తీసుకోవాలనుకుంటా, ఐ డోంట్ నో, బట్ యా. సో దీన్ని వాడి చూశాను, చాలా బాగుంది. బికాజ్ మంచి షైన్ వస్తుందన్నమాట స్కిన్లో. నాదంటే ఇప్పుడు మెనోపాజ్ స్టేజ్ కాబట్టి నా స్కిన్ చాలా డల్గా అలా ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు ఎక్కువగా మీకు దీని గురించి చూపించలేను. బట్ ఇప్పుడైతే నేను జస్ట్ బాత్ చేసుకొని వచ్చాను. అండ్ ఫస్ట్ నేను అప్లై చేసుకునేది గులాబ్ జెల్ అనమాట. సో దట్ పోర్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. మనం స్క్రబ్ చేసుకుంటాం కదా, స్క్రబ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ చేయాల్సింది జస్ట్ గులాబ్ జెల్తో మనము టోనింగ్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, టోనర్ అనుకోండి, ఇట్స్ సమ్ లైక్ టోనర్ అనుకోండి, అలాగే అనమాట. కొంచెం దిస్ ఈజ్ నాట్ ఏ ప్రమోషనల్ వీడియో కాదు, ఇది గెట్ రెడీ విత్ మీ కూడా కాదు. జస్ట్ నేను మాయిశ్చరైజర్ ఈ ఫ్లికా గురించి మాట్లాడదామని జస్ట్ నేను ఇన్ని రోజులు యూస్ చేస్తున్నానని చెప్తున్నాను అంతే. దీన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఏమైతే నాకు అనిపించలేదు. చాలా బాగుంది స్కిన్. చూడండి, నేను స్నానం చేసి వచ్చినా కానీ నా స్కిన్ ఓకే. బట్ అంటే ఇంతకు ముందుగా నాకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి కొన్ని మార్క్స్ కనపడతాయి మీకు. లైక్ ఇక్కడ కూడా మార్క్స్ కనపడుతుండొచ్చు, అది అంత బర్న్ మార్క్స్ అనమాట. సో ఇక్కడ ఒక బర్న్ మార్క్ ఉంటుంది, అండ్ ఇక్కడ ఒక బర్న్ మార్క్ ఉంటుంది. ఇక్కడ మూతి దగ్గర కూడా కొంచెం బర్న్ అయిందనమాట. సో ఇవన్నీ బర్న్ మార్క్స్. సో చాలా బాగా పనిచేస్తుంది ఫ్లికా అయితే. మంచి షైన్ వస్తుంది. ఇది ఒక్కటి పెట్టుకొని వెళ్ళిపోయినా మనకి ఏ ఇబ్బంది లేదనమాట. ఒకవేళ మీ స్కిన్ బాగుంది, మంచిగా ఉంది అంటే పెట్టుకొని కూడా వెళ్ళిపోవచ్చు. బట్ నాకైతే కొన్ని కావాల్సిందే, బికాజ్ ఐ హ్యావ్ టు కవర్ కొన్ని ఇట్లా బర్న్ మార్క్స్. ఇక్కడంతా రఫ్గా ఉంటుంది అనమాట నాకు, ఎందుకంటే ఇది బర్న్ అయింది కాబట్టి ఇక్కడ స్కిన్ అంతా రఫ్ అయిపోయింది మొత్తము. సో దాన్ని కొంచెం నేను ఇట్లా స్మూత్ చేయడానికి కొంచెం యూస్ చేస్తాను కొన్ని ప్రోడక్ట్స్. సో ఫ్లికా అనేది మాయిశ్చరైజర్ బేస్డ్ ఉంటుంది. చూడండి, ఆల్మోస్ట్ నాది ఎండిపోయింది. వన్ సైడ్ పెట్టి చూపిస్తాను మీకు. ఎక్కువగా ఏం రుద్దాల్సిన అవసరం లేదు, కొంచెమే తీసుకోవాలి ప్రోడక్ట్. చెప్పాను కదా, కొంచెం గరుగరుగా లోపల ఇట్లా వస్తుంది. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. బేస్ అంతా కొంచెం అలా అయిపోయినట్టుంది. కింద ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. నేను ఇంకొకటి పర్చేస్ చేయాలి, ఇంకొక 1 week వస్తుండొచ్చు నాకు తెలిసి. సో మీకు డిఫరెన్స్ కనపడుతుందో లేదో నేను జస్ట్ మళ్ళీ ఒక్కసారి నేను చూసారా? యా, ఎల్లో లైట్లో బాగా కనపడుతున్నట్టుంది మీకు. ఎస్, చూసారా షైన్ వస్తుంది కదా. ఇటు సైడ్ డల్గా ఉంది ఫేస్. సో ఇది పెట్టుకున్న తర్వాత మీరు ఇంకా ఏదైనా ప్రోడక్ట్ స్టార్ట్ చేయొచ్చు, లైక్ సీరము అవన్నీ కూడా స్టార్ట్ చేయొచ్చు. బట్ అవసరం లేదు, నేనైతే చెప్తున్నాను, బికాస్ హెవీగా ఉంటే మీ స్కిన్కి గాలి ఆడదనమాట. కాబట్టి నేను జస్ట్ మాయిశ్చరైజర్ పెట్టుకొని ఇంకొన్ని బేస్ ఏమైతే కావాలో మన స్కిన్కి, నా స్కిన్కి మోస్ట్లీ అది మాత్రమే పెట్టుకుంటాను అనమాట. సో నేను జస్ట్ ఇది చూపిస్తున్నాను, నేను ఇప్పుడేం రెడీ అవ్వట్లేదు.
జస్ట్ కొంచెంసేపు ఇలా వదిలేసేయాలి. నేనైతే ఇలా ట్యాప్ ట్యాప్ చేసుకుంటాను, ఇంతకుముందు కూడా చెప్పాను కదా. ఐ డోంట్ నో వెదర్ స్కిన్కి ఇది డిఫరెన్స్ తెలుస్తుందో లేదో, నాకైతే తెలుస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది నేను ఇట్లా చేసుకున్నప్పుడు నాకు. సో యా, అప్లై చేసేసుకున్నాను. సో మంచిగా స్కిన్ ఉన్నవాళ్ళు దీని తర్వాత ఇంకా జస్ట్ కాజల్, లిప్స్టిక్, ఐబ్రో పెన్సిల్ ఏది చేసుకొని అది మెయిన్ అంటే మినిమం చేసుకొని ఎక్కడన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. బట్ నాకు కొంచెం ఎక్స్ట్రాగా కేర్ కావాలి కాబట్టి తయారవ్వద్దు అనుకుంటున్నాను, బట్ వెళ్ళేది ఉంది బయటికి. సో చూసారా, నేనైతే రికమెండ్ చేస్తాను ఈ ప్రోడక్ట్, బికాజ్ బాగుంది. 6 monthsలో నేను ఏది వేరేది యూజ్ చేయలేదు, చాలా తెచ్చుకున్నాము. చూడండి పాండ్స్ అంది ఇవన్నీ ఉన్నాయి, బట్ నాకు ఇదండి లాక్మీ 925 అంట అన్ని ఇలా పడున్నాయి. అండ్ బేస్ కూడా ప్రైమర్ బేస్ కూడా తెచ్చుకున్నాను, బట్ నాకు అవసరమే పడట్లేదు. బికాజ్ ఇది ఒక్క ప్రోడక్ట్ యూజ్ చేసుకొని నేను కొంచెం కాజల్, ఐబ్రో పెన్సిల్, కొంచెం లిప్స్టిక్ లైన్, లిప్ లైన్, బికాజ్ నాకు కొంచెం చాలా థిన్గా ఉంటాయి అని చెప్పేసి లైనింగ్ చేస్తాను అనమాట. సో అది కూడా చూపిస్తాను మీకు. ఐబ్రో పెన్సిల్ ఒకటి అండ్ కాజల్. అండ్ దిస్ ఈజ్ నాట్ గెట్ రెడీ విత్ మీ బ్లాగ్ అని చెప్పేసి చేసేస్తున్నాను నేను మీకు చెప్తూ. సో చాలా డిఫరెన్స్ తెలుస్తుంది మీకు. Women who are having hormonal changes should take care of their skin. ఎందుకంటే నేను వాడేది ఇది ఒకటే కలరు. I don't know whether you can see or yeah. ఎక్కువగా పెట్టుకోను అనమాట. ఇంకొంచెం హైలైట్ చేయొచ్చు, బట్ నాట్ నెససరీ ఐ గెస్. నా కళ్ళు ఏడ్చినట్టు ఉంటాయి కాటిక పెట్టకపోతే. బయటకు వెళ్తే కాటిక పెట్టుకోకుండా ఏమైంది ఏడ్చావా అని అడుగుతారు. సో చూడండి, నేను ఏం పెట్టుకోలేదండి, జస్ట్ మాయిశ్చరైజరే లిక్ అది పెట్టుకున్నాను అండ్ లిప్స్టిక్ అండ్ కాజల్. ఇవాళ రేపు కాజల్స్ కూడా అసలు ఏది నమ్మాలో ఏది నమ్మద్దో తెలియట్లేదు. బట్ ఐ ఓన్లీ యూజ్ వన్, దట్ ఈస్ లాక్మీలో కూడా చాలా ఉన్నాయి వెరైటీస్, వేరియేషన్స్, బట్ ఐ ప్రిఫర్ ఓన్లీ వన్. ఇది నాది 2 years అయిందనుకుంటా. కాజల్ పెన్సిల్, ఐబ్రో పెన్సిల్ ఇదే వాడతా. అసలు అంటే నాకు కొంచెం థిన్గా ఉంటాయి అండ్ ఒక బోను, ఒక ఐబ్రో పైకి, ఒక ఐబ్రో కిందికి ఉంటుందన్నమాట. సో జస్ట్ ఒక రెండింటిని ఈవెన్ చేయడానికి యూజ్ చేస్తాను తప్ప ఏదో బాగా ఐబ్రోస్ మంచిగా కనపడిపోవాలి అన్న థాట్ కాదు. ఇది ఇక్కడ బోన్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి దీన్ని స్ట్రైట్ లైన్ చేస్తాను అండ్ ఇక్కడ కొంచెం దీన్ని మళ్ళీ మర్జ్ చేసాలన్నమాట. సో యా, చూసారా కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది కదా దీనికి దానికి. అంతే, మనం ఎట్లున్నా మనని యాక్సెప్ట్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. బట్ తయారవడంలో తప్పు లేదు. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ గుడ్, రెడీ అవ్వండి. ఎస్, ఐ am ఫీలింగ్ గుడ్ రైట్ నౌ. ఎవరికి ఇష్టం ఉండదండి ఉమెన్కి రెడీ అవుతే? అందరికీ ఇష్టమే. అందరు చెప్తారు అలా, కానీ సి నైస్ అయిపోయింది. సో
ఇంకా నా బ్లాక్ సర్కిల్స్ ఇవన్నీ కవర్ చేయట్లేదు బికాజ్ ఐఎమ్ గోయింగ్ టు హాస్పిటల్. లిప్స్టిక్ కూడా అవసరం లేదు, బట్ అవుట్లైన్ ఇవ్వాల్సిందే నాకు. కొంతసేపు తర్వాత అదే ఇదైపోతుంది. అండ్ ఐ పుట్ ఆన్ మై బిందీ. హెయిర్ అయిపోయింది. సో హాస్పిటల్కి ఎందుకు తెలిసిందే మీకు, బికాస్ ఇంకా నేను కాంపాక్ట్లు గీంపాక్ట్లు నేను ఇలా వాడను. జస్ట్ ఇలా వెళ్ళిపోతాను అనమాట. ఎక్కడికన్నా వెళ్ళినా ఇలానే ఇదే ఫేస్తో వెళ్తాను. ఎవరేమనుకున్నా నాకేం ప్రాబ్లం లేదు. చూడండి, దిస్ ఇస్ మై న్యాచురల్ స్కిన్. ఇంతే, మీరు ఇదే చూడొచ్చు. తయారైనప్పుడు తయారవుదాం కదా. నేను దీని గురించి చెప్దామని వచ్చాయి ఈరోజు. అంటే అందరు అదే వాడుతున్నారు కదా, సరే మనం కూడా ఒక రివ్యూ ఇద్దాము. ఎవరికైనా డౌట్స్ ఉన్న వాళ్ళకి ఇంకెక్క స్టెప్ క్లియర్ అవుతుందేమో అని, అంతే. మేబీ చాలామంది స్కిన్ బాగాలేదేమో, దే వాంట్ టు లుక్ గుడ్ కదా. వి విల్ హెల్ప్ అవర్ అవుట్. హరేందుకు హిమ్ కూడా అవ్వచ్చు. ఇలా రేపు ఆల్ మెన్ ఆర్ ఆల్సో హ్యావింగ్ మేకప్ వేసుకుంటున్నారు, బేస్ వేసుకుంటున్నారు, స్కిన్ రొటీన్ చేస్తున్నారు. నైస్. ముందు ఒకప్పుడు ఇట్లా సబ్బురుద్దుకొని వెళ్ళిపోయేవాళ్ళు. నౌ దే ఆర్ పుట్టింగ్ ఆన్ మాయిశ్చరైజర్స్, సీరమ్స్, ఇంకేమేమో యూజ్ చేస్తున్నారు. నాకు కూడా తెలియదు అసలు యాక్చువల్గా, బట్ ఐ హ్యావ్ సీన్, చాలా మటుకు చూసాను నేను. ఎస్, ఇఫ్ దే ఆర్ ఫీలింగ్ గుడ్, ఏం ప్రాబ్లం లేదు. మీరు హ్యాపీగా ఫీల్ అయింది చెయ్యండి అని అంటారు, అంతే. నేను నా హ్యాపీగా ఎక్కడ ఫీల్ అయితే నేను అది చేస్తాను. ఐ డోంట్ రికమెండ్ సమ్ అదర్ పర్సన్ టు డూ వాట్ ఐ డూ. అండ్ నేను వేరే వాళ్ళ దగ్గర చూసి నేర్చుకో. ఐ హ్యావ్ మై ఓన్ స్టైల్. ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్ స్టైల్. అబ్బా బాబో, ఇదో పెద్ద నాకు యుద్ధం అనుకోండి ఈ బొట్లతో. ఇదో డబ్బా తెచ్చుకున్న కలర్స్. చూడ్డానికి బాగుంది, ఇది తీయడానికే ఇంత చిన్నది ఎక్కడ పడిపోతుందో అని. యాక్చువల్గా పెద్దది పెట్టుకో అని మా వారు అంటుంటారు, బట్ నా ఫేస్కి ఇంత చాలు అని నేను ఫీల్ అవుతాను. సింప్లిసిటీ ఇస్ అ బెస్ట్. ఏమంటారు, గెహనా యాక్సెసరీస్ ఏమంటారో తెలియదు, సింప్లిసిటీయే నాకు ఇష్టము. అండ్ ఐ పుట్ ఆన్ మై ఇయర్ రింగ్స్. సో ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆల్మోస్ట్ 5 days అయిపోయింది. దాని గురించి చెప్దామని కొంచెం హైలైట్గా. ఏంటంటే నోస్కి ఇచ్చారు కాబట్టి అది కోర్స్ అయి చేసేసాను కంప్లీట్గా. 5 days కంప్లీట్గా నేను ట్యాబ్లెట్స్ వేసుకొని మంచిగా కోర్స్ చేసేసాను. నేను ఏ డ్రెస్ వేసుకుంటున్నా తెలియదు ఇప్పుడు. సో ఐమ్ పుట్టింగ్ ఆన్ ద సేమ్ థింగ్ విచ్ ఐ వాజ్ యూజింగ్ సిన్స్ 1 week అనమాట. ఈ లవ్ షేప్ రెడ్ కలర్ టాప్స్ చూడడానికి ముద్దుగా క్యూట్గా ఉన్నాయని పెట్టుకుంటున్నాను అనమాట. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కోర్స్ అయిపోయింది. నేను వెళ్ళకపోయినా మా నాయనక 3 ఉన్నారనమాట బలవంతంగానే తీసుకెళ్ళడానికి. సో అందుకే రెడీ అయి కూర్చుంటున్నా. ఎప్పుడు వెళ్దామంటారో తెలీదు, అందుకని. మా బాబు ఇంకా లేగలేదు, నైట్ అంతా చదువుకున్నట్టున్నాడు, పడుకున్నాడు. సో వాడు లేగంగానే పద 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 అంటాడు అనమాట. అందుకని కొంచెం రెడీ అయ్యి నార్మల్గా ఇట్లా రెడీ అయ్యి కూర్చుంటాను, క్లిప్ పెట్టేసుకొని. దానికి నేను ఈ ఇంట్లో అవుట్ఫిట్లో ఉన్నాను. చాలా ఎక్సర్సైజ్లు చేయాలి, వెయిట్ లాస్ అవ్వాలి ఇన్ ద సెన్స్ ఫిట్గా ఉండాలి అని అర్థం. బికాస్ ఐ ఫీల్ ఫ్యాట్ హియర్. చాలా వరకు ఫ్యాట్ ఇక్కడ ఉంది తెలుస్తుంది నాకు. సో ఐ డోంట్ వాంట్ టు బీ ఫ్యాటీ, ఐ జస్ట్ వాంట్ టు బీ ఫిట్. సో ఫిట్గా ఉండాలి కాబట్టి కొన్ని ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేస్తాను. అండ్ ఐల్ బీ గోయింగ్ టు మై హెర్బల్ లైఫ్ ఆఫీస్. అక్కడ ఐఎమ్ ఎ డీలర్, నేను ఒక డీలర్ని కాబట్టి ప్రస్తుతానికైతే నేను నా ఓన్ పర్పస్ కోసం యూజ్ చేస్తాను. లైక్ ప్రోటీన్ షేక్స్ ఏంటో అనుకొని ఏదేదో చేసేస్తుంది అనుకోకండి. ఇట్స్ న్యాచురల్గా మనకి ప్లాంట్ బేస్డ్ న్యూట్రిషన్ అనమాట. సో
దాని గురించి నేను చాలా రీసెర్చ్ చేసి దాంట్లో దిగాను, అండ్ దట్ హెల్ప్ మీ అ లాట్, చాలా హెల్ప్ చేసింది. అండ్ ఐ హ్యావ్ గివెన్ అప్ ఫర్ సమ్ రీజన్ కొన్ని రోజులు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో ఆ ప్రోడక్ట్స్ కూడా పెట్టుకున్నాను. అవి నేను తీసుకోవాలి, వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాలి. బికాజ్ నాకు కొరియర్ 3-4 days పడుతుంది. బికాజ్ ఐ హ్యావ్ షిఫ్టెడ్ టు కోంపల్లి. నాకు సికింద్రాబాద్ సైడ్ ఉంటే ఈజీగా వచ్చేసేవి అనమాట ఒక 1 day. బట్ ఇక్కడ దూరం కాబట్టి ఒక 2-3 days పడుతుంది. కాబట్టి నేను అక్కడికి ఎలాగో వెళ్తున్నాను బయటికి, కాబట్టి పిక్ ఇట్ అప్. హాస్పిటల్కి వెళ్ళాలి. ఐ డోంట్ నో, ఫింగర్స్ క్రాస్డ్. బికాస్ ఈ చెవులో ఏదైతే నాకు బజ్ సౌండ్ వస్తుంది అది అలాగే ఉంది. అది కొంచెం కూడా నాకు తగ్గినట్టు అనిపించలేదు. నోస్ కూడా ఇప్పుడు ఐ డోంట్ థింక్ సో సర్జరీ అంటాడు. బికాజ్ చాలామంది లైక్ నాకు తెలిసిన వాళ్ళకి చాలామంది ఇదే దీంతో బాధపడుతున్నారు. యాక్చువల్గా ఎవ్రీబడీస్ బోన్ లైక్ నీజల్ సెప్టమ్ అంటారా దీన్ని, ఇది ఊంగిపోయి పక్కకి ఉందంట. సో ఇట్స్ కామన్ ఏమో అందరికీ. అసలు ఎందుకు వస్తుంది నేను అడగాలి యాక్చువల్గా. అసలు ఇది చిన్నప్పటి నుంచి డెవలప్ అయి ఉంటుందా, ఇప్పుడే ఉంటుందా? సో ఇవన్నీ అడిగి తెలుసుకొని దాని ట్రీట్మెంట్ ఉందా, లేకపోతే ఐ హ్యావ్ టు గో ఫర్ సర్జరీయా, ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బంది అవుతుందా, ఇఫ్ ఐ డోంట్ గో ఫర్ సర్జరీ ఏమైనా ఇబ్బంది అవుతుంది, ఇవన్నీ డాక్టర్ని కనుక్కోవాలి ఈరోజు. ఇఫ్ ఫ్యూచర్లో నాకు ఏం ఇబ్బంది అవ్వదు అనుకుంటే ఐ విల్ నాట్ గో ఫర్ సర్జరీ అని నేను అనుకుంటున్నాను, డిసైడ్ చేసుకున్నాను. బికాస్ దిస్ ఈజ్ నాట్ ఏ మేజర్ ప్రాబ్లమ్ ఫర్ మీ. సో ఫస్ట్ థింగ్ నాకు చౌది అనమాట, అది క్లియర్ అవ్వాలి. ఐ డోంట్ నో అది కూడా క్లియర్ అవుతుందని నాకు అనిపించట్లేదు. బికాస్ సౌండ్ నాకు ఇవి అంటే అనీజీగానే ఉంటుంది అప్పుడప్పుడు. సో ఐ డోంట్ నో దీనికి ఏం ట్రీట్మెంట్ ఉందో తెలీదు. నేను ఇంకా రీసెర్చ్ చేయదలుచుకోలేదు. బికాజ్ డాక్టర్స్ దే ఆర్ ప్రొఫెషనల్స్, దే నో వాట్ ట్రీట్మెంట్ దే హ్యావ్ టు గివ్. సో ఒక్కొక్క స్టెప్ వైజ్ చేస్తారేమో, ఐ డోంట్ నో. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ ట్రస్ట్ హిమ్. అండ్ మా బాబుని ఇప్పుడు లేపడానికి ట్రై చేస్తాను. ఇట్స్ ఆల్మోస్ట్ 1 అవుతుంది. వెళ్ళేసి వస్తే నాకు ఒక టెన్షన్ అనమాట, టెన్షన్ క్లియర్ అయిపోతుంది. మైండ్లో ఒక టెన్షన్ పెట్టుకొని ఇంకో దగ్గర మనం వెళ్ళాలంటే కాదు. సిహెచ్సి మోడ్లో ఉన్నా, నాకు ఇంకా చెమటలు వస్తున్నాయి లోపల నుంచి. లెట్స్ గో అండ్ వేక్ హిమ్ అప్. ఈ పాప ఎక్కడుందో వస్తుంది చూడండి వెనక. వస్తుంది చూడండి, నా వెనక వచ్చేస్తుంది. జస్ట్ వాచ్. సరే, ఇది వచ్చే వరకు విష్ణుమూర్తి. ఓ బాబు, డాక్టర్ అన్నో 1 అయింది. మా బాబు రాలేదే, పొట్టోడు లూసిగాడు పైననే ఉన్నాడు, నిద్రలో ఉందనమాట. నేను పైకి కిందికి వెళ్తే దానికి బతక మళ్ళీ కిందికి పోవాలా, మమ్మీ కిందికి వెళ్ళిందా, మళ్ళీ కిందికి వెళ్ళాలా అనుకుంటుంది. వస్తుంది ఇప్పుడు ఇట్లాగా కొంచెంసేపు చూస్తుంది, 5 minutes. నేను రాలేదనుకోండి కిందికి దిగుతుంది. చూపిస్తాను వచ్చినప్పుడు. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలా నా ముందు బ్లాగ్స్లో నేను అని అనడం నేనే అబ్జర్వ్ చేశాను. యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో తెలీదు. అని ప్రతిసారికి అనడము, ఐ డోంట్ నో, అంటే అది ఆటోమేటిక్గా హ్యాబిచువల్ అయిపోయినమాట. ఐ డోంట్ నో. నాకు ఈ డ్రాప్స్ వేసుకొని కొన్ని మెడిసిన్స్ వేసుకున్న తర్వాత ఐఎమ్ నాట్ డూయింగ్ దట్ అనమాట. ఐ స్టాప్ డూయింగ్ దట్. లేకపోతే ప్రతిసారి అని మీరు ఒకసారి ఏదైనా వ్లాగ్ ఉంటే చూడండి. మేబీ చాలాసార్లు ఎడిటింగ్ చేసి ఉంటాను నేను. బట్ ఐ ఫెల్ట్ అనమాట, ఐ ఫెల్ట్ దట్ ఏంటి ముక్కెందుకు ఇలా అంటున్నా నేను మాట్లాడేటప్పుడు అని చెప్పేసి. సో అదొకటి రెక్టిఫై అయింది, థ్యాంక్ గాడ్. సో ఎన్నో ఇష్యూస్ ఉంటాయని ఇప్పుడే అర్థమైంది. మనం ఎన్నో రకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తాము, మనకి తెలీదు. సో నాకే నవ్వు వస్తుంది కొన్ని విషయాలు. సో అలాంటివి ఏమన్నా మీకు కూడా ఉన్నాయా? కమెంట్లో కమెంట్ చేయండి. చాలామంది ముక్కులో వేలు పెట్టుకొని అదొక అలవాటు ఉంటుంది. చాలామంది గోళ్ళు కొరికే అలవాటు ఉంటుంది, తెలియకుండానే ఇట్లా చేసేస్తుంటారు అనమాట. సో ఇట్లాంటివి చాలా ఉంటాయి అని అర్థమైంది. నాకు అనడం అలవాటు అయిపోయిందనమాట. మేబీ ఇష్యూ వల్ల ఉండొచ్చు, ఐ డోంట్ నో. బట్ ప్రజెంట్ ఐఎమ్ నాట్ డూయింగ్ దట్. కొంచెం మామూలుగా మాట్లాడుతుంది. అండ్ ఐ షుడ్ గో ఫర్ ఐ చెకప్ కూడా. అది నాకు ఆల్మోస్ట్ ఉండింది పాయింట్. బట్
అంతగా నాకు అవసరం అనిపించలేదండి, నేను ఎప్పుడు అంత దానికి వెళ్ళలేదు. బట్ రైట్ నౌ బికాజ్ ఐఎమ్ ఇన్ మెనోపాజ్, ఐ థింక్ ఐ హ్యావ్ టు గో ఫర్ చెకప్. ఈ చెకప్ కూడా ఒకసారి చేసుకోవాలనుకుంటున్నాను. తెచ్చి ఫస్ట్ ఈ చెవు, ఈ ముక్కు అయిపోయిన తర్వాత కళ్ళకి వెళ్దాము, బికాజ్ ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ దెమ్. ఇవే మెయిన్ కదండి అసలు మనకి ఓల్డ్ ఏజ్లో మనకు కావాల్సినవి ఇవి లేదంటే అయిపోయింది. అవి లేకపోతే ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ ఎనీ వన్. నా సొంతంగా నా దీనిలో నేను జీవితాంతం ఉండాలనుకుంటున్నాను. ఒకళ్ళతో సేవలు చేయించుకోవడం ఐ డోంట్ లైక్ అనమాట. నాకు ఇష్టం లేదు, నాకు చెప్పడం కూడా రాదు యాక్చువల్గా, అండ్ వాళ్ళు చేస్తే నచ్చదు కూడా. అలా ఉంటుంది నా పరిస్థితి. సో అందుకని ఇప్పటి నుంచే మనం మన బాడీని ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో సీరియస్లీ ఐఎమ్ గోయింగ్ టు నేను నా వెయిట్ లాస్ మీద ఫోకస్ చేస్తున్నాను. నెక్స్ట్ 1 వీక్ మేబీ చూడొచ్చు మీరు నా బ్లాగ్స్లో. సీరియస్గా వాక్ చేస్తాను 10K, అండ్ కొన్ని ఎక్సర్సైజెస్ ఇంట్లో చేసుకుంటాను. అవి కూడా చూపిస్తాను మీకు ఏం చేసుకోవాలి అన్నది. అండ్ నాకు ఎక్కువగా షోల్డర్స్ ఈ పెయిన్ ఉంటాయి కాబట్టి, బికాజ్ ఐ ఆల్వేస్ ఆన్ మొబైల్ అనమాట. నా వర్క్ కొంచెం మొబైల్ మీదనే ఉంటుంది. ఎడిటింగ్ అని, లేకపోతే కొన్ని విష్ లింక్లో కొన్ని కాపీ పేస్ట్లు చేయాలి, అండ్ చాలా మట్టుకున్నది ఇది ఎడిటింగ్, రీల్స్ ఇవే ఉంటాయి కాబట్టి కొన్ని చూస్తూ ఉంటాను, స్క్రోల్ చేస్తూ ఉంటాను. అప్డేటెడ్ ఉండాలి కాబట్టి. సో అందుకని కొన్ని ఈ షోల్డర్స్ పెయిన్ అవుతూ ఉంటాయి కాబట్టి కొన్ని ఎక్సర్సైజెస్ నేను ఇంట్లో చేసుకుంటాను. అవి మీకు చూపిస్తాను. మీరు అబౌవ్ 40 లేడీస్ అయితే తప్పకుండా నేను ఫాలో అయింది రొటీన్ మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయండి. స్ట్రెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉందండి, చిన్న పిల్లల కాడ నుంచి ఉంటుంది పెద్దోళ్ళ వరకు. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అంతే. ఇంకా స్ట్రెస్ అనేది మన పార్ట్ ఆఫ్ లైఫ్ కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్ళడం అనేది గొప్పతనం. సో అది మీరు ఐ థింక్ మీరు దాంట్లో మాస్టరీ చేయాలి. సో జరిగింది అనుకుంటే జరుగుతూనే ఉంటుంది అది. దీని జరిగిందని ఎలా ఓవర్కమ్ అవ్వాలి అని ఆలోచిస్తే మీరు ఓవర్కమ్ అవుతారు. సో దిస్ ఇస్ ద టిప్ ఆఫ్ ది డే అని చెప్పచ్చు. యా, బికాజ్ ఐ హ్యావ్ గాన్ త్రూ సో మచ్ ఆఫ్ ఇన్ మై లైఫ్. సో దాని నుంచి నేర్చుకున్నాను చాలా. అండ్ స్టిల్ ఐమ్ వర్కింగ్ అవుట్ ఫర్ సంథింగ్. సో ఎస్, ఐ విల్ లెర్న్ అంటే మంచిగా నేర్చుకొని ముందుకెళ్తాను. ఇంకా నేర్చుకోవడానికి ఏజ్ లేదు, జీవితాంతం నేర్చుకోవాల్సిందే. నేర్చుకుంటూ ఉండాలి, అది అమల్లో పెట్టాలి కూడా నేర్చుకున్నది. దిస్ ఈజ్ వాట్ లైఫ్ ఈజ్. అసలు ఈ బ్లాగ్ చాలా పెద్దగా అయిపోతుందేమో, బికాజ్ హాస్పిటల్ చూపిస్తానో లేదో, ఇంకా మా బాబు లేగలేదు, వాడు తీసుకెళ్తాడో లేదో కూడా తెలీదు. మళ్ళీ నా ప్రోడక్ట్స్ తీసుకోవాలి, 6 లోపల తీసుకోవాలి. న్యూట్రిషన్ అది కూడా తీసుకుంటానో లేదో నాకు డౌట్గా ఉంది, బికాజ్ ఇప్పుడే 1-2 అయిపోయింది. డాక్టర్ ఉంటాడో వెళ్ళిపోతాడో తెలీదు. సో ఒక్కదాన్ని పంపివ్వరు మా వారు, సంబడి హ్యాస్ టు బీ దేర్. హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఇంకో మనిషి ఉండాలి తప్పకుండా పక్కన అని మా వారు అడ్వైస్ చేస్తారు. ఐ కెన్ గో అలోన్, బట్ ఐ డోంట్ వాంట్ టు. ఆయన చెప్పిన దానికి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, ఎస్, బికాస్ మనం వినని కొన్ని వాళ్ళు వినొచ్చు, పక్కన ఉన్న వాళ్ళకి చెప్పచ్చు, డాక్టర్స్ ఏమన్నా సలహా ఇవ్వచ్చు. అండ్ బికాస్ మనం ఒక్కళ్ళు వెళ్తే మనము, ఇప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్ళి మెడిసిన్స్ తీసుకొచ్చి చెప్పకుండా కొన్ని వేసుకున్న చాలామంది ఉంటారు అట్లా. అందుకని చెప్పి ఇంకొకళ్ళు ఉంటే పట్టుబట్టి మెడిసిన్స్ వేస్తారు. అండ్ మెడిసిన్స్ వేసుకోవద్దండి ఎవరు. ఫస్ట్ థింగ్ అది రాకుండా కాపాడుకోండి. లైఫ్లో ఫస్ట్ టైం ఏమో నేను ఇది ఫస్ట్గా ఒక కోర్స్ 5 days చేశాను వితౌట్ ఫెయిల్. అసలు నేను ఏ ట్యాబ్లెట్స్ వేసుకోను, నాకు అంత ఇష్యూస్ ఏం ఉండేవి కాదు యాక్చువల్గా. బట్ ఇప్పుడు ఈ 5 days కోర్సు దట్టు నాకు తెలియకుండానే ఇది ఫామ్ అయిపోయినాయి. ఇవన్నీ నాకు తెలిసి ఉంటే నేను తప్పకుండా దీన్ని సాయశక్తిలో ప్రయత్నించేదాన్ని తగ్గించుకోవడానికి, లేకపోతే అసలు రాకుండా ఉండడానికి. బట్ ఐ డోంట్ నో ఇలాంటివి కూడా వస్తాయి ఇష్యూస్ అని నాకు ఇప్పుడే తెలిసింది. వీ విల్ సీ వాట్ ఎగ్జాక్ట్ మై ట్రీట్మెంట్ విల్ బీ ఇన్ ఫ్యూచర్. అండ్ నథింగ్ సీరియస్, ఐఎమ్ టేకింగ్ ఇట్ పాజిటివ్ వే. భయపడి కాదు, ఐ వాంట్ టు రెక్టిఫై దిస్ ఇన్ వాట్ ఎవర్ వే ఐ హ్యావ్ టు గో. నేను వెళ్తాను. అవసరం లేదు సర్జరీ అని అనుకుంటా, ముక్కు కోసం అయితే
డెఫినెట్గా నేను ఐ విల్ నాట్, బికాజ్ ఒకవేళ నెక్స్ట్ ఈ వ్లాగ్లో చూపిస్తాను, లేదు అంటే నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను వాట్ డాక్టర్ సీస్ అన్నది. సో సీ యూ, బాయ్ ఫర్ నౌ.